మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948 99422. సబ్కా మాలిక్ ఏకే అనేది మనం చిన్నప్పటి నుంచి విన్నాము, చదువుకున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం మనం చూడబోతున్నాం. ఇటు సైడ్ వచ్చేసి మసీదు, ఇటు సైడ్ వచ్చి చర్చ్, మధ్యలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. ఈ గుడి ఎక్కడుంది, ఎప్పుడు కట్టారు అనేది మన తెలుగు వారిని అడిగి తెలుసుకుందాం. ఎస్, మన తెలుగువారే ఈ గుడిని కట్టించింది అనమాట. ఈ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. మనం అయితే లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి అన్నీ తెలుసుకుందాం. వచ్చేసేయండి. గోత్రం పైడిపాల గోత్రం. నామస్య పేరు ఆదిత్య సుబ్బారెడ్డి. నామస్య సగుడుం తెలుగు 70 గోవా 17 గోవా. ఓకే. సకుటుంబాన క్షేమస్య విజయాయుష్యానంద ఐరారోగ్యేశ్వరాతర్థం సంకల్పిత ఉత్తరోత్తరాభిరాతర్థం మన సంకల్ప సిద్ధ్యర్థం ఆత్మనయన్మ వ్యాన్మ పురుషాయన్మ క్షేత్రజ్ఞాయన్మ యోగాయన్మ యోగనేత్రయన్మ ప్రధాన విజయేశ్వరాయన్మ నృసింహేన్మ శ్రీమతేన్మ విష్ణువేన్మ శస్కారాయన్మ పూతృతాత్మయన్మ. ఓం కళ్యాణ ధృతగాత్రాయ కామితార్థ. మా కెమెరామ్యాన్ ప్రవీణ్ ఉన్నారు, ఆయన కూడా ఏమండి? మా కెమెరామ్యాన్ ప్రవీణ్. మా గోత్రం చెప్పండి. గోత్రం ఏంది? కాశ్యప గోత్రోత్పన్న నామస్య సకుటుంబాన క్షేమస్థైర్య జయ విజయాయుష్యానందాయరారోగ్యేశ్వరాతర్థమ్మ మన ఓం కళ్యాణ వృద్ధగాత్రాయ కాంతాయ. పాటపటలే వక్షస్థలే కౌతువమ్మ నాసాగ్రే నవమూర్తి కంకణధరే వేణుకరే కంకణమ్మ. మందులు గారు నమస్కారం. నమస్తే. ఎప్పుడు వచ్చారండి గోవా మీరు? గోవా వచ్చి 2005లో వచ్చిన. 2005లో వచ్చారా? 20 years అయింది. ఓకే. అంటే ఈ మందిరంలో మనం పూజ చూసుకుంటున్నాం. ఓకే. పొద్దున్నే వస్తాం. పొద్దున్న 6 గంటలకు మనం మామూలు రోజు అయితే, సండే టు ఫ్రైడే అయితే 6 o'clock వస్తాం. ఓకే. మళ్ళా శనివారం అయితే బిరినోస్ అభిషేకాలు చేస్తాం. నిత్యాభిషేకాలు అన్నీ ఉంటాయి. అవునా? ఓకే. గోవాలో ఏ పండుగ బాగా జరుపుతారు? ఏ పండుగ బాగా? బ్రహ్మోత్సవాలు జరుగుతాయి నవంబర్లో. అప్పుడు బాగా బ్రహ్మాండంగా 3 రోజులు బ్రహ్మోత్సవాలు. బేస్వారం స్టార్ట్ చేస్తాం, శనివారం అయిపోతుంది. ఊరేగింపు ఉంటాయి దేవుడిది. ఓకే. అంటే మనం చిన్నప్పటి నుంచి ఒకటి చదువుకున్నాం, సబ్కా మాలిక్ ఏక్ హే అని. అలాగే ఇక్కడ గుడి చూసుకుంటే ఇక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ గుడి ఉంది, పక్కనే మసీద్ ఉంది. ఇది అంతే. అవును, ఎప్పుడు అవును, అందరు కలిసి ఉన్నాము. చాలా నాకే చూడగానే కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అవునా? ఓకే. అది మనకి చాలా ముఖ్యమైంది. ఓకే, చాలా అద్భుతంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవాలో తెలుగు పండిత్ మిమ్మల్ని కలుసుకోవడం ఏమంటే ఎంత మనం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేసేవాళ్ళు ఇక్కడ కట్టించారు. థ్యాంక్ యూ పంతులు గారు.
ప్రస్తుతం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము జ్వారి నగరు సంక్వాలే అక్కడ ఇవాళ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉన్నది. దాంట్లో మేనేజింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, మిగిలిన మెంబర్స్ కూడా అటెండ్ అయినారు. ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు శ్రీ పి నారాయణ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఎం రమణారెడ్డి గారు, ట్రెజరరు శ్రీ వై శ్రీరాములు గారు, సెక్రటరీ శ్రీ అజయ్ రెడ్డి గారు, ప్లానింగ్ డైరెక్టరు శ్రీ ఎం వెంకటరమణ, ఇంకా మిగిలిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు, తర్వాత మేనేజింగ్ కమిటీ మెంబర్సు, తర్వాత అదర్ మెంబర్స్ కూడా ప్రజెంట్ అయినారు ఇక్కడ. ఓకే, అందరికి హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. అందరూ తెలుగు వాళ్ళేగా? అందరూ తెలుగు వాళ్ళే. ఓకే సార్, అసలు ఈ గుడి ఏ సంవత్సరంలో స్థాపించారు సార్? ఈ గుడి 1984లో 1984లో మాకు ఫౌండర్గా శ్రీ మామిళ్ళపల్లి అన్నయ్య గారు, ఆయన ఇప్పుడు లేరు ప్రస్తుతము. సో ఆయన ఫౌండేషన్ వేసినారు. ఆ తర్వాత 1989 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో నవంబర్లో వస్తుంటుంది. ఆ కార్తీక మాసంలో 3 రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాము. ఇది 1989 నుంచి స్టార్ట్ చేశాము. ఇది 35 నిన్న 2024లో జరిగింది, 35 సంవత్సరంలో. తర్వాత దీనికి చాలామంది భక్తులు అన్ని సెక్షన్ల నుంచి, అంటే ఒక కొండ, వాస్కో, మడగాం, తర్వాత అందరూ శాంతినగరు, ఇక్కడ జ్వారీ నగరు, పంజిము, అన్ని సెక్షన్ల నుంచి చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. కనీసం 4000 మంది దాకా భోజనాలు, వాళ్ళకు భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తారు. మూడవ రోజు విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు, కళ్యాణము, తర్వాత ప్రొసెషన్, ఊరేగింపు జరుగుతుంది జ్వారీ నగర్ అంతా. తర్వాత వేలాది మంది భక్తులు మాత్రం వస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు. ఇది 35 జరిపాము నిన్న 2024. చాలా మంది భక్తులు హాజరైనారు దాంట్లో. సార్, ఇప్పుడు మనకి ఇక్కడ మసీద్ వినిపిస్తుంది. ఒకవైపు మసీదు, ఒకవైపు చర్చు, మధ్యలో మన గుడి. మనం కట్టినప్పుడు ఈ రెండు ఉన్నాయా సార్? మనం కట్టినప్పుడు కూడా ఉన్నాయి సార్. మసీదు ఒకవైపు, చర్చి ఒకవైపు, మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. మాకు తెలిసినంత వరకు ఎక్కడ ఈ విధంగా లేదు. కానీ అందరూ మాత్రము కోఆపరేటివ్ ఫ్రెండ్లీగా ఉంటున్నాము. క్రిస్మస్ చేసినప్పుడు మీరే హెల్ప్ చేస్తారు, వీళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు మనకు కూడా హెల్ప్ చేస్తాము. ఎలాంటి తగాదాలు లేవు మాకు. ఈ విధంగా అందరము ఒక ఫ్యామిలీ మాదిరికి ఉంటున్నాము ఇక్కడ. సూపర్ సార్. యాక్చువల్ గా మీరు ఏ సంవత్సరం ఇక్కడ యాడ్ అయ్యారు? అంటే కట్టినప్పటి నుంచి ఉన్నారా, లేకపోతే మధ్యలో? మేము కట్టినప్పటి నుంచి ఉన్నాము సార్. కానీ మెయిన్ మా చెన్నయ్య గారు అని చెప్పేసి, మామిళ్ళపల్లి చెన్నయ్య గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన కుమారులు మాతోటి ఉన్నారు సార్. ఆయన ప్లానింగ్ డైరెక్టర్ గా వెంకటరమణ. గోవాలో ఒక తెలుగు గుడి పెట్టడం అనేది నార్మల్ విషయం కాదు. గోవాలో చాలా రకాలు ఉంటాయి. అంటే బీచ్లు చూడడానికి వస్తారు చాలా మంది, కొన్ని ఆటలు చర్చిలు చూడడానికి వస్తారు. కానీ తెలుగు వాళ్ళు ఫస్ట్ టైం గుడి కట్టడం అనేది చాలా అద్భుతం. నాకే చాలా వినసంపుగా ఉంది, చూసాను, చాలా బాగుంది అనమాట. తెలుగు పంతులు కూడా ఇక్కడ ఉండడం అనేది ప్రత్యేకత. సో ముఖ్యంగా ఏంటంటే సార్, మేము దీన్ని డెవలప్ అంతా డోనర్సే మాకు అంతా ఇది చేసినారు. ప్రతి భక్తుడు దీనికి సహాయం చేసినారు. వాళ్ళ వల్లనే ఇది డెవలప్ చేశాము. మాకు ఎలాంటి ఆర్థిక సహాయము ఎక్కడి నుంచి అందలేదు సార్. ఒక్కసారి మాత్రము తిరుమల దేవస్థానం నుంచి ఒక 10,000 ఇచ్చారు ఒక్కసారి. ఆ తర్వాత మాకు ఎవరు సహాయం లేదు. మన తెలుగు వాళ్ళే అన్ని సెక్షన్ల వాళ్ళు, అంటే అన్ని సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్ కొన్ని సెక్షన్లుగా 4-5 సెక్షన్లు మేము ఏర్పాటు చేశాము. ఈ 5 సెక్షన్ల నుంచి అందరూ కమిటీ మెంబర్స్గా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఉండి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ మంత్లీ కంట్రిబ్యూషన్ ఇస్తారు. ఆ కంట్రిబ్యూషన్ తోటి మేము తర్వాత మన కొంతమంది భక్తులు టెంపుల్ను దర్శించుకున్నప్పుడు వాళ్ళు డొనేషన్స్ కూడా ఇస్తుంటారు. ఈ డొనేషను, ఈ మంత్లీ కంట్రిబ్యూషన్, వీటితోటి మేము మా పూజారికి కానీ
మిగిలిన వర్కర్స్ కానీ వాళ్లకు మేము శాలరీస్ ఇస్తుంటాం సార్. ఓకే. ఈ విధంగా జరుగుతుంది. మాకు ఎలాంటి ఆర్థిక సహాయం ఏమీ అందలేదు సార్ ఎక్కడి నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రెసిడెంట్ గా చేశారు సార్ నేను జనరల్ సెక్రటరీగా దాదాపు 15 సంవత్సరాలు చేశాను. ఓకే. తర్వాత ఒక 2 సంవత్సరాలు నేను 17, 18, 19లో నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఓకే. నాలాగనే అందరూ ప్రతి ఒక్కరు మా వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2 సంవత్సరాలు ప్రతి ఒక్కరుగా చాలా మంది ఇప్పుడు ఆయన జయరాములని ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇంకా ఇక్కడ వేరే వాళ్ళు కూడా రాలేదు సార్, వాళ్ళందరూ కూడా ఉన్నారు. జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత మేనేజింగ్ కమిటీలో ప్రతి పోస్టు ఇది చేశారు. కానీ ఈ సంవత్సరం మాత్రము ఈ 2 సంవత్సరాలలో ఈ నారాయణ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎం రమణారెడ్డి గారు ఉన్నారు. సెక్రటరీగా అజయ్ రెడ్డి గా ఉన్నారు. తర్వాత జాయింట్ సెక్రటరీగా ఎం శ్రీనివాస్ ఉన్నాడు. ట్రెజరర్ గా ఈయన చాలా సంవత్సరాలు శ్రీరాములు గారు పనిచేశారు సార్. వెంకట నారాయణ గారు, మీరు ఎప్పుడు వచ్చారు సార్ అసలు గోవా? మేము మా ఫాదర్ వచ్చారు కదండి. మా ఫాదర్ జాబ్ చేశారు ఇక్కడ. ఓకే. ఏం జాబ్ చేసేవారు? పీడబ్ల్యూడీ స్టేట్ గవర్నమెంట్. ఓకే. అప్పుడు వచ్చారు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఎలా ఉంది సార్ గోవా? గోవా బాగుంది. మేము ఇక్కడే ఉన్నాను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా ప్రెసిడెంట్ అయ్యారు, ఎలా ఉంది సార్? ప్రెసిడెంట్ అన్ని పనులు చూసుకుంటున్నాము. అంటే ఎందుకంటే ఇప్పటి వరకు ఒకటి గోవాలో తెలుగు గుడికి ప్రెసిడెంట్ అవడం ఒక లెక్క కదా. లేదు, ఇక్కడ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు ప్రెసిడెంట్ అవుతారు. ఓకే. ప్రతి ఒక్కళ్ళు. ఈ 2 సంవత్సరాలు నాకు వచ్చింది. ఓకే. తర్వాత కమిటీ చేంజ్ అవుతుంది. ఓకే. ఎలా ఉంది సార్? మార్పులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు జనాలు ఎలా వస్తున్నారు? అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా తేడా? జనాలు బాగా వస్తున్నారు. అందరూ కలిసిమెలిసి చూసుకుంటాము. తర్వాత 5 సెక్షన్లు ఉన్నాయి మరి. హోండా, పంజి, మడగా, ఓకే, వాస్కో అందరం కలిసి. ఎందుకంటే మన గుళ్ళకి తెలుగు వాళ్ళే వస్తారు. అక్కడ తిరుపతి అనేది అది పాన్ ఇండియా గాడ్. అలాగే ఇక్కడ కూడా పాన్ ఇండియా లాగే అందరూ వస్తారు. తెలుగు, మరాఠీ, తమిళ్, కన్నడ అట్లా. అలా భక్తులు వచ్చినప్పుడు ఆయనకు కూడా 10 లాంగ్వేజెస్ వచ్చంట పంతులు గారికి. అలా ఏమన్నా ఉంటుందా? అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా స్పెషల్ గా అడుగుతారా ఏంటి స్టోరీ అని ఏమన్నా? అన్ని లేదు, కూడా అడగట్లేదు. అందరూ వస్తారు, లోకల్ మొత్తం వస్తారు. ఓకే. హాయ్ అండి శ్రీరాములు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే. మీరేంటి సార్ ఈ గుడికి? నేను ట్రెజరర్. ఓకే. ట్రెజరర్గా ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 15-16 ఇయర్స్ నుంచి నేను ట్రెజరర్గా ఉన్నాను. కాకపోతే మధ్యలో ఒక 2 ఇయర్స్ బ్రేక్ అయింది. సో తర్వాత కూడా నేను కంటిన్యూగా ఉంటున్నాను. సో నా నుంచి వేరే వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఎవరు కూడా లేదు మీరే ఉండాలి అని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు చేశారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఇంకా మిమ్మల్ని ఆ పోస్ట్ కి కంటిన్యూ చేస్తున్నాను. రెండవది మన ఈ దేవస్థానం మెంబర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందువల్లంటే నా మీద వాళ్ళు ఆ నమ్మకంతో నన్ను ఇలా కంటిన్యూ చేయమన్నందుకు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను కూడా సిన్సియర్గానే ఎక్కడ కూడా ఒక పైసా కూడా అటు ఇటు కాకుండానే ఆ దేవునికి చేసుకుంటూ వస్తున్నాను. నైస్. యాక్చువల్ గోవాలో ఏం చేస్తుంటారు సార్ మీరు? గోవా షిప్ యార్డ్ అని ఉంది కదా, షిప్ తయారు చేశాను. అవునవును. దాంట్లో సర్వీస్ చేశాను, రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ కూడా అయిపోయారు. సో నేను 1983లో వచ్చాను. 1983 2023లో రిటైర్డ్ అయ్యాను. 40 ఇయర్స్ ఆ షిప్ యార్డ్ లో పనిచేశాను. చాలా షిప్పులు తయారు చేసిన మామూలుగా ఆఫీస్ లో క్లర్కల్ గా చేసేవాడిని. ఓకే. సో అయినా చాలా షిప్లు నా సర్వీస్ లో చాలా లాంచ్ అయ్యాయి. యాక్చువల్లీ మేము డిఫెన్స్ కు ఎక్కువ తయారు చేస్తాం, నేవీకి. బాగా షిప్పులు అంటే మామూలు విషయం కాదు. తెలుగు 70 ఛానల్ కు మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందువల్లంటే మా టెంపుల్ గురించి మీరు దీన్ని ఛానల్ కు చేస్తూ 10 మంది తెలిసేటట్టుగా చేస్తూ ఇంకా దీన్ని ఎక్కువగా మాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ జరిగేదానికి మన ఆంధ్ర గవర్నమెంట్ వరద కూడా తీసుకెళ్ళాలి ఈ టెంపుల్ కి డెవలప్మెంట్ కు. ఏంటంటే మాకు ట్రస్టీ అనేది లేదు ఈ టెంపుల్ కి. ట్రస్టీ ఏంటంటే ఒక టెంపుల్ కి ఒక ట్రస్టీ ఉంటే ఆ ట్రస్టీ ద్వారా అమౌంట్ వస్తుంటుంది, నడిపించవచ్చు. మాకు అలా లేదు. మేము ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ మనిషికి ఈ మనిషి దగ్గరికి పోయి డొనేషన్ అడుక్కొని తెచ్చుకొని మేము డెవలప్ చేస్తున్నాం. మేము ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఈ టెంపుల్ కి స్టార్ట్ అయినప్పుడు ఈ టెంపుల్ కి గోపురం ఆఫీస్ ఏం లేవు. ఓన్లీ ఒక సింగిల్ రూమ్ ఉన్నది. సింగిల్ రూమ్. ఆ ఫౌండర్ ఆయన చెన్నయ్య. సో దాని తర్వాత మేము జాయిన్ అయిన తర్వాత ఈయన ఉన్నాడు మెయిన్ సీనియర్. సో మళ్ళీ ఈయన మన ప్రెసిడెంట్ కానీ అందరూ మన వాళ్ళందరూ మా అందరి డొనేషన్ తోటి ఈ ఆఫీస్ కట్టడం కానీ గోపురం కట్టడం కానీ అన్ని డెవలప్మెంట్ కూడా మా అందరి డొనేషన్ తోటి డెవలప్ చేశాము. సో మీరు కూడా ఈ విషయాన్ని
చూడండి, ట్రై చేసి కొద్దిగా మాకు ఫైనాన్షియల్ గా కొద్దిగా హెల్ప్ జరుగుతుందేమో, మీరు ట్రై చేయాలి. కంపల్సరీ ట్రై చేస్తాం. Thanks, థ్యాంక్ యూ sir. థ్యాంక్ యూ. Thanks. హాయ్ అండి అజయ్ రెడ్డి గారు, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను కొరియర్ కొరియరా? ఓకే, ఏ కొరియర్ ఏమన్నా చెప్పొచ్చా పేరు? బాలాజీ సర్వీస్ శ్రీ బాలాజీ గారు. ఓకే, టెంపుల్ పేరే పెట్టుకోవడం జరిగింది పంజిమ్లో మధ్య. పంజిమ్లోనా? ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది సార్? నేను 94 నుంచి కొరియర్లో 94. ఓ, ఎస్ఎస్సి అయిపోయింది అప్పటి నుంచి అప్పటి నుంచి. ఓకే, కొరియర్లో. ఓకే. ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే ఎందుకంటే చాలా మంది కొరియర్స్ తగ్గిపోయాయి, లెటర్స్ అవన్నీ ఇప్పుడు తగ్గిపోయాయి. ఇప్పుడు ఎలా ఉంది? లేదు, నార్మల్ గా ఉంది, అంతా ఏం లేదు. ఆ, ఎంతవరకు? మంది ఏంటంటే నెక్స్ట్ డే డెలివరీ రోజు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా. ఓకే, ఎక్కడైనా సరే. ఓ సూపర్. అక్కడ కాదు కదా, అవునవును 5 days అవును. అంటే ఇప్పుడు కొరియర్ అంటే ఇప్పుడు బిజినెస్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది పచ్చళ్ళు పుళ్ళు చాలా రెస్టారెంట్లు పెట్టేశారు గోవాలో. కంపల్సరీ ఆన్లైన్ షిప్మెంట్ వచ్చింది కాబట్టి కొంచెం బిజినెస్ కొంచెం తగ్గుతుంది అందుకని. ఓకే, అంతా బాగుంది, 1 డేలో అయిపోద్ది. సూపర్ సార్. గోవాలో టిఫిన్స్ చాలా ఫేమస్. వీళ్ళు ప్రత్యేకంగా బజ్జీలు అవి ఇవి తింటారు కదా, వాటిలో మీకు ఏదంటే బాగా ఇష్టం? మెయిన్ పావు బాజీ అన్న. పావు బాజీ వెరైటీగా ఉంటాయి పావుస్ ఇక్కడ. అవునా? అవి పావుతోనే మధ్యాహ్నం అన్నం లేకపోయినా కూడా గోవా వాళ్ళు ఆ పావు బాజీ తినే బతుకుతారు. అవునా? సాయంత్రం కూడా అది ఉన్న సెలవులకి అన్నం లేకపోయినా కూడా. ఓకే, అది మీరు ట్రై చేశారా? మేము కూడా అదే తింటాం. అదే తింటుంటారా? ఓకే, ఇడ్లీ సాంబార్ సాంబార్ అంటే ఇంట్లో ఉంటేనే, బయట ఉంటే మొత్తం ఇంకా బయట ఫ్రెండ్స్ తో ఉంటే ఇది. ఓకే, బాగుంటాయి. సూపర్ సార్. మీ బిజినెస్ బాగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అండి రమణారెడ్డి గారు నమస్కారం సార్. ఈ టెంపుల్ కి మీరేంటి సార్ పోస్ట్ ఏంటి? వైస్ ప్రెసిడెంట్ గారా? ఓకే, ఎలా ఉంటాయి సార్ టెంపుల్స్ గోవాలో? టెంపుల్ బాగా అంటే చాలా పురాతనమైన టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ కి ఎక్కువ జనం వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ కి ఆ టెంపుల్ కి ఎందుకంటే అవి శివుడు, ఇది వెంకటేశ్వర స్వామి. అందరూ వెంకటేశ్వర ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు. ఎలా ఉంటది ఆ జనాభా? బాగానే వస్తారు ఇక్కడికి. మొత్తం సెక్షన్ 5 సెక్షన్ల వాళ్ళు కూడా మంచిగానే వస్తారు. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బాగానే నడుస్తారు. ఓకే. ఇక్కడ బ్రహ్మోత్సవాలు గట్ట ఏమైనా జరుపుతుంటారా? ఓకే, నవంబర్ 17, 18 అట్లా 3 రోజులు ఉంటది. ఓకే, నవంబర్ లోనే కదా, నవంబర్ కార్తీక మాసం. ఓకే, మీరు ఏం చేస్తుంటారు సార్ గోవాలో? గోవా షిప్ యార్డ్ లో. ఓకే, ఇప్పుడు రిటైర్డ్ అయింది. ఓకే, చాలా షిప్పులు చూస్తుంటారు. చాలా షిప్లు అయింది. అంత మెయిన్ ముందు చెప్పిందే అది, ఆయన చెప్పిందే మొత్తం అది. సూపర్. 83 నుంచి 2000 దాకా షిప్ యార్డ్ లో ఉన్నారు. తర్వాత రిటైర్డ్ అయ్యారు. ఓకే, ఇప్పుడు దేవస్థానం వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో. హాయ్ అండి వెంకటరమణ గారు, నమస్కారం సార్. మీ నాన్నగారు ఈ టెంపుల్ కట్టడానికి ఒక పునాది వేశారు, ఇప్పుడు మీరున్నారు ఆయన ప్లేస్ లో. ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. బాగుందా? ఓకే, తెలుగు వాళ్ళు అప్రోచ్ ఎలా ఉంది ఈ గుడికి? బాగుంది. మీరు ఏం చేస్తుంటారు సార్? జనరల్ స్టోర్ ఉంది. ఓకే, ఏ సంవత్సరంలో వచ్చారు నాన్నగారు? 80 అట్టు వచ్చి ఉంటాడు అనుకుంటారు, నాకు కూడా తెలియదు కదా ఆ టైం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడే పుట్టి పెరిగారు? ఇక్కడ. ఓకే, పుట్టింది ఎక్కడ? ఆంధ్రాలో. ఏ సంవత్సరం వచ్చారు ఇక్కడికి? నేను 78 లో పుట్టినా. ఓకే, 79 లో అటు తీసుకొచ్చేసారు అంతే. నేను ఉండింది ఏం లేదు ఆంధ్రాలో ఉండింది ఏం లేదు. పుట్టారన్న పేరుకే, పెరిగింది మొత్తం గోవాలో. ఓకే, నమస్కారం అందరికీ. నేను జాయింట్ సెక్రటరీని టెంపుల్కి. ఈ మధ్య లాస్ట్ ఇయర్లో జాయింట్ సెక్రటరీగా అపాయింట్ అయినాను. ఓకే, టెంపుల్ బాగానే 1983లో మా ఫాదర్ వచ్చేసిండు ఇక్కడికి గోవాలో. నేను ఇక్కడనే పుట్టి పెరిగిన. నేను పీడబ్ల్యూడీలో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని, సూపర్వైజర్ పీడబ్ల్యూడీ. టెంపుల్ బాగానే రన్ అవుతుంది. నమస్కారం అండి. నేను గోవా వచ్చి 1988లో వచ్చాను. జాబ్ కూడా అప్పుడే కుదిరాను గోవా మెడికల్ కాలేజ్లో. 1990లో ఈ టెంపుల్ సర్పంచ్గా నన్ను మన ప్రజలందరూ ఎన్నుకున్నారు. 2 years నేను సేవ చేశాను. అందులో మన వాళ్ళు అందరూ ఉన్నారు. జనరల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా మాల్కొండయ్య గారు, తర్వాత మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ రాలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఫస్ట్ చేశాను, ఇంకా 2 సంవత్సరాలు తర్వాత చేశాను. ఈ టెంపుల్కి మాకు తగిన విధంగా మేము కష్టపడి జనాలందరూ తీసుకొచ్చి డొనేషన్లు కానీ ఇంత డెవలప్ కూడా చేసేదానికి కాడికి అందరూ సహకరించారు. గోవాలో మా శక్తి కొలత మేము చేస్తున్నాము. ఈ టెంపుల్ బాగానే జరుగుతుంది ఆనందంగా. ఇప్పటికి మటుకి భక్తులందరూ వస్తున్నారు. మా పేరు పిఎస్
మణియం గారు. మేము ఇచ్చట 1961లో ప్రారంభంలో ఇక్కడికి విచ్చేసాము. అప్పట్లో పోర్చుగీస్ రాజులు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యస్తులు నివాసులు అందరూ కలిసి వాళ్ళకి స్వాతంత్ర్యము అవసరమని పోరాటం నడిపించడానికి ప్రారంభించుకున్నారు. గోవాకు మహారాష్ట్ర బౌండరీలో సావంతవాడి రూట్లో పాత్రదేవి అనే ఒక స్థానం ఉన్నది. ఆ చట మేము స్వాతంత్ర్యం కోసం గోవా స్వాతంత్ర్యం కోసమని పోరాడాము. స్వాతంత్ర్యము 1963లో లభించినది. అటు పిమ్మట మళ్ళా మేము స్వార్థకంగా బెంగళూరు జన్మస్థలము మరియు నివాసులని ఈ చట రెండవసారి 1968లో మరలా చేరుకున్నాము. అప్పట్లో మేము కుటుంబస్తులై దాంపత్య మూల్యంగా 2 భార్యాభర్తలు కలిసి ఈ చట నివాస జీవనాన్ని ప్రారంభించాము. 1983 సంవత్సరమున ఈ చట మన ఇలాకాకు అంటే కాన్స్టిట్యూయన్సీకి ఒక ఎమ్మెల్యే గారు ఉంటున్నారు, పదవిలో వచ్చి ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గా. అతని మూల్యంగా పునాది రాత్రి నిలబెట్టాము 1983లో. మరి ఆ మూల్యంగా మేము ఒక ఫౌండర్ అని పేరు అనిపించుకున్నాము. మాతో పాటు నెల్లూరు జిల్లా సింగారెడ్డిపల్లె నివాసుడైన మనతో ఉండి కాలం గడిచిన అతను స్వర్గీయుడుగా ఉండే అతను చెన్నయ్య, మావిళ్ళపన్నె చెన్నయ్య అనేటటువంటి ఒక వ్యక్తి మాతో పాటు స్నేహితులతో ఉంటున్నారు. అప్పట్లో అతను సంసారిగా ఉంటున్నారు. భక్తి మార్గము అతనికి పరిచయము అనుభవం తక్కువగా ఉంటున్నది. మేము మా బాల్యం నుండే ఏ రాజ్యంలో ఎక్కడ జన్మించినా ఎక్కడ నివసించినా మేము బాల్యకాలం నుండి మేము భక్తులుగా ప్రారంభమయ్యాము. అందుకని అతన్ని చల్లగా మెల్లగా భక్తి మార్గాన్ని తెచ్చుకున్నాము. భక్తుడయ్యాడు. కొంత సిరి సంపదలు అతను కలిగించారు. ఆ కలిగించిన పిమ్మట అతనికి ఐశ్వర్యం మీద ప్రేమ ఎక్కువైంది. భక్తుల మీద దేవుళ్ళ మీద భక్తి ఎక్కువగా పెరగసాగింది. ఆ విషయంలో నుండి 1993లో కార్తీక మాసం ఆంగ్లేయులో నవంబర్ మాసం అని చెప్పగా ఆ మాసంన 17వ తారీఖు మూర్తి ప్రతిష్టాపన తిరుపతి నుండి శ్రీ వెంకటేశ్వర గోవిందరాజుని మూర్తిని తీసుకొచ్చి ఈ స్థలంలో మూర్తి ప్రతిష్టాపన చేయించుకున్నాము. అటు పిమ్మట ఇచ్చట ఇప్పట్లో ఈ రోజుల్లో మీతో పాటు లేక మాతో పాటు మేము ఎక్కువగా బహువచనం మాట్లాడుతుంటాము. కారణము షిరిడీలో సాయిబాబా వెనుక మేము గురువారం తీసుకున్నాము. మేము ఏకవచనం ఎక్కువగా మా ధ్వనిల నుండి బయటకు రాదు. మేము బహువచనం నుండి మాట్లాడుతుంటాము. ఇచ్చట కమిటీ సభ్యులుగా ఇతని మూల్యంగా చెప్పదలుచుకుంటే రెడ్డయ్య అనే ఒక అతను మాత్రం మాకు కుడి భుజంగా ఉంటున్నారు. ఈ రోజుల్లో అందరూ యువకులే ఉంటున్నారు. వాళ్ళందరిని చూసి జై జవాన్ జై కిసాన్ అనే వాక్యం మీదుగా మాకు సంతోషమే కానీ మనసుకు ఎలాంటి వైరాగ్యాలు విరోధాలు లేవు. ఏ యొక్క దేవస్థానంలోనూ తెల్లవారుజామున దేవునిని మేలుకోవడానికి శంకు పడతారు ఒకటి. రెండోది సుప్రభాతం చేసుకుంటారు 2. ఈ 2 నీతి పద్ధతులు యథా ప్రకారంగా ఇక్కడను అదే ప్రకారంగా నడవాలని మేము మీకందరికీ మేము అభినందనలు చేపిస్తున్నాము. ఇంతటితో మా వాక్యాలు సమాప్తం చేస్తున్నాము. నమస్కారము, వందనము, ధన్యవాదములు. వెంకటయ్య గారు నమస్కారం. సార్ ఎప్పుడు వచ్చేసారు గోవా? 68లో వచ్చారు. 1968లో. ఓకే. కరెక్ట్గా చూసుకుంటే ఒక 65 సంవత్సరాలు అయిపోయింది గోవా వచ్చి. ఓ సూపర్. ఈ టెంపుల్కి మీరు ఎలాంటి సహకారం చేశారు? సహకారం అంటే కమిటీగా డొనేషన్లు ఇస్తుంటాము, వస్తుంటాం, పోతుంటాం. ఓకే.
మీ కెరీర్లో గోవా అంటే ఏంటి అని ఒక ముక్కలో అడిగితే మీరు ఏం చెప్తారు? గోవా ఏముంది, బాగుంటుంది ఇక్కడ, ప్రశాంతంగా ఉంటుంది గోవా. ఈ దొంగతనాలు గింగతనాలు ఇట్లా ఏం జరగవు, ప్రశాంతంగా ఉంటుంది. పొల్యూషన్ గట్టా ఉండకుండా మంచి పొల్యూషన్ కూడా తక్కువ. ఓకే, మీరు చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి గోవాలో ఏ బిజినెస్ పెట్టుకుంటే బాగా రన్ అవుతుంది? నడుస్తూనే ఉండే బిజినెస్లు, ఏడేమి ఇబ్బంది లేదు. ఓకే, అంటే ఏ బిజినెస్ పెడితే ఏ బిజినెస్ మీరు ఉంటుంది కదా, మీకు తెలిసింది కదా నార్మల్గా ఇన్ని సంవత్సరాల దాంట్లో వస్తే ఇబ్బంది ఏమి లేదు. ఓకే, ఇక్కడ హెల్త్కి సంబంధించి చాలా బాగా చూస్తారని మాకు మెడికల్ కాలేజ్ ఉంది కదా. ఓకే, మెడికల్ కాలేజ్ ఉంది, అన్ని పర్ఫెక్ట్గా చూస్తారు, మంచి డాక్టర్లు ఉంటారు, బాగుంటుంది. ఓకే, మెడికల్గా గోవాకి చాలా బాగా సపోర్ట్. బయట స్టేట్ల నుంచి అంతా వస్తుంటారు. ఓకే, బయట నుంచి వచ్చి ఇక్కడ మనకి ఓకే తక్కువ రేటుకే వైద్యం మనకు లభిస్తుంది. ఏడేం కార్డులు, ఓటింగ్ కార్డులు అవి ఉంటే ఏం డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఏం లేదు. ఓకే, ఫ్రీ అంటే గోవాలో ఆధార్ కార్డు అలాగే ఓటర్ కార్డు ఉంటే మనకి ఫ్రీయా? ఓ సూపర్. ఓకే, మీరు ఇక్కడ ఏం చేసేవారు సార్ గోవాలో? గోవాలో నేను క్యాటరింగ్ లైన్లో ఉన్న, ఆర్మీలో క్యాటరింగా? ఓ సూపర్, ఆర్మీ అంటే మంచి, అందుకనే ఫిట్గా ఉన్నారు. 80 కావచ్చింది. అదే 80 కావచ్చిన భలే ఎనర్జీగా ఉన్నారు. సూపర్ సార్, థ్యాంక్ యూ. నా పేరు అనంత్ మాలకొండ సార్. నేను 1984లో ఇక్కడికి వచ్చాను. ముందు టైలర్ పని చేస్తుండేవాడిని. తర్వాత ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుంచి సివిల్ కాంట్రాక్టర్ని, సివిల్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేస్తుంటాను. ఇక్కడ ముందు కూడా నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను మందిరంలో. అప్పటి నుంచి కూడా మేము మందిరానికి వస్తూ పోతూ మీటింగ్లు అన్నీ చేసుకుంటూ బాగానే నడుపుతుంటాం. కమిటీలు 2 సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటారు, ఆ విధంగా నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారములు. నా పేరు పిడుగు శ్రీరాములు. నేను గోవాకు 1983లో వచ్చాను మే నెలలో. అప్పటి నుంచి గోవా స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేశాను, పీడబ్ల్యూడీలో సూపర్వైజర్గా. నిన్న 2024 రిటైర్డ్ అయ్యాను. ఈ టెంపుల్కు 91 నుంచి టెంపుల్లో ఒక సేవకుడిగా ఒక మెంబర్ కమిటీ, మా పోండ తరపించి ఒక కమిటీ ఉన్నది. మా సుబ్బరాయుడు మామగారు వాళ్ళందరూ రన్ చేస్తున్నారు. ఆ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను. అందరం కలిసి, తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఒక కట్టగా ఉండి ఈ రాష్ట్రంలో మేము ఒక టెంపుల్ని ఏర్పరచుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నమస్తే అండి, నా పేరు మధుసూదన్ రావు. నేను లాస్ట్ ఇయర్ 24 నుంచి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జాయిన్ అయ్యాను రీసెంట్గానే. సో ఇంతకు ముందు నుంచి మా నాన్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఈ టెంపుల్కి మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు మా అన్న కూడా ఇక్కడ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు టెంపుల్కి. ఇంతకు ముందు నుంచి బాగా అందరూ కలిసిమెలిసి బాగా బ్రహ్మోత్సవం అవన్నీ జరుపుతూ వచ్చారు. మేము చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి చాలా వచ్చేవాళ్ళం అనమాట. బ్రహ్మోత్సవం కానీ ఏదన్నా నార్మల్ పూజ ఉన్నా కూడా ఇక్కడ నార్మల్ పూజలు కూడా బాగా జరుపుతారు. హాయ్ అండి, మూర్తి లక్ష్మణరావు గారు, నమస్కారం. నైస్ టు మీట్ యూ. ఈ గుడికి మీరంటూ ఏం సేవ చేశారు? మేమంటూ సేవ చేయడం చెప్పుకోవడం కన్నా మా సీనియర్స్ ఉన్నారు కదా, ఓకే, ముందు ఎవరు అంటారు, ఏదైనా ఒక స్టోన్ ఇస్తే దాన్ని కాపాడుకుంటూ రావాలి అని ఒక సంకల్పం అంటున్నారు. పెద్దలు వాళ్ళు గోవా వచ్చారు, ఏదో జీవనాధారం కోసం, బ్రతుకుదెర కోసం వచ్చారు, కానీ భక్తి మార్గం అనేది విడనాడలేదు వాళ్ళు. ఓకే, అయితే 1989లో ఈ గుడిని స్థాపించారు. అందరూ కలుసుకొని ఒక యూనిటీగా. ఇక్కడ నార్త్ గోవా అండ్ సౌత్ గోవా అని 2 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి గోవాలో. సో ఈ 2 డిస్ట్రిక్ట్లలో వేరు ప్రదేశాలలో వాళ్ళు ఇక్కడికి వచ్చి కష్టపడి ఏదో జీవనాధారం కోసం జాబులలో ఉన్నారు, కాంట్రాక్ట్లు ఉన్నారు, వాళ్ళ పొజిషన్లో బాగానే ఉన్నారు. అయినా తిరుపతి బాలాజీ దేవుణ్ణి మన ఒక కులదైవంగాను, మన ఇష్టదైవంగాను భావిస్తూ ఒక తెలుగు వాళ్ళకు ఒక గుడి ఉండాలి అని ఒక నేపథ్యం, ఒక ఉద్దేశంతో ఒక చిన్న స్థలంలోనే వాళ్ళు ఏర్పరచుకొని ఒక యూనిటీగా ప్రతి సంవత్సరము ఒక 5,000 నుంచి 10,000 వరకు బ్రహ్మోత్సవాలలో ఇక్కడ జనాలు వస్తుంటారు. 3 days మనం హైదరాబాద్ నుంచి పండితులను పిలుచుకొస్తాము, పే చేసుకొని వాళ్ళు ఇక్కడ వచ్చి అంకురార్పణ, కళ్యాణము, 3 రోజులు ప్రోగ్రాములు చాలా మంచిగా జరుగుతాయి అన్నమాట.
సో అందులో మా యూత్ పాల్గొనడం అనేది మా అదృష్టం. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఉండే మేనేజింగ్ కమిటీ, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి 25 కిలోమీటర్ నుంచి 35 కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ గుడి ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. ఓకే, మీటింగ్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా డెవలప్ చేయాలన్నా కానీ అది ఒక టైం తీసుకొని వచ్చేసి దేవుణ్ణి, మనం ఒక తెలుగు దేవస్థానం అనేది ఇక్కడ ఉంది అని వాళ్ళు చేస్తారు. కంపల్సరీ మర్చిపోకుండా మీటింగ్స్ అప్పుడు ప్రతి శనివారం వచ్చి పూజ తీసుకొస్తారు. తర్వాత వాళ్ళంటే యూత్ని తీసుకొస్తున్నారు, అది ప్లస్ పాయింట్ అన్నమాట. ఓకే, అదే వాళ్ళ తరం తర్వాత ఇంకొక తరం బ్యాక్ సైడ్ ఉండాలి, బ్యాక్ సైడ్ ఉండాలి, జరుగుతూ ఉండాలి ముందుకు అనేది యూత్ని తీసుకురావడం అనేది ఒక యూత్ కూడా ముందుకు వస్తున్నారు, చేస్తున్నారు. ఇలా కొనసాగాలని ఇంకా దేవుడికి కోరుకుంటున్నాం, మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. చూశారు కదా, వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క చరిత్ర తెలుసుకున్నాము. తెలుగు వాళ్ళ ఐకమత్యంతో ఈ గుడిని చాలా అంగరంగ వైభవంగా మహోత్సవాలు కూడా చాలా బాగా జరుపుతున్నారు. ఇలాంటి తెలుగు గుళ్ళు అలాగే మన హిందూ దేవస్థానాల గురించి తెలుసుకోవాలంటే తెలుగు 7 Time గోవా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 7 Time గోవా ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద.